బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో ఎల్లుండి శ్రీశైల జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేసేందుకు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిర్ణయించారు. సుమారు 5 లేదా 6 రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేసేందుకు ఇప్పటికే అధికారులు ఆయా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం జూరాల, సుంకేసుల నుండి 4,34,483 క్యూసెక్కుల నీరు జలాశయానికి వచ్చి చేరుతోంది. అయితే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 872.60 అడుగులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 అడుగులు కాగా ప్రస్తుతం 152.8314గా ఉంది. ఇక మరోపక్క ఇప్పటికే కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ సుమారు 60,977 క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని అవుట్ఫ్లోగా విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే రేపు రాత్రికి శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయిలో నిండుతుంది. దీంతో ఎల్లుండి ఉదయం జలాశయం వద్ద గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి గంగాహారతి సమర్పించారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి, శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుతున్నట్టుగా తెలుస్తోంది. వరద ప్రవాహం డీటెయిల్స్ ఇవ్వండి. శ్రీశైలం జలాశయం అయితే రేపటి లోపు పూర్తి స్థాయిలో నిండుకునే అవకాశం ఉంది. ఏదైతే 215 టీఎంసీలకు గాను ప్రజెంట్ మనకు 140 పైన ఉంది. అంటే ఈ రోజు నైట్ రేపటికి ఇదే ఫ్లో కొనసాగినట్లయితే జలాశయం ఫుల్గా నిండుకొని ఎల్లుండి ఏదైతే ఉందో అంటే దిగువనున్న నాగార్జున సాగర్ కు గేట్లు ఎత్తి నీటిని వదిలే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలుపుతా ఉన్నారు. బట్ 885 ఏదైతే మనకు నీటి మట్టం ఉందో అది దాదాపు 872 అడుగులకు చేరుకున్న పరిస్థితి తెలుస్తా ఉంది. అంటే ఏదైతే పైన అంటే సుంకేసుల నుంచి కానీ లేదా పైన ఎగువ కర్ణాటక ఎగువ ప్రాంతం నుంచి భారీ వర్షాలు పడడంతో భారీ ఎత్తున డ్యామ్ లోకి శ్రీశైలం ప్రాజెక్ట్ లోకి ఇన్ఫ్లో కొనసాగుతూ ఉంది. ఈ నీటిని అవుట్ ఫ్లో కింద ప్రస్తుతానికైతే 60,977 క్యూసెక్లు నీటిని అవుట్ ఫ్లో కింద వదులుతా ఉన్నారు. అంటే కుడి ఎడమ 2 గట్ల వైపు కూడా విద్యుత్ అంటే ప్రారంభమైంది. ఏదైతే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న 2 అవుట్ ఫ్లోగా ఉన్న నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో విద్యుత్ 2 వైపులా కొనసాగుతూ ఉంది. అంటే రేపటి రాత్రి కల్లా పూర్తి స్థాయిలో నిండుకుంటుంది. ఎల్లుండి అంటే మన రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి వాళ్ళ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే వాళ్ళ ఆధ్వర్యంలో అంటే గంగ పూజ చేసి గేట్లు ఎత్తే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అంటే ఎల్లుండకి ఎన్ని క్యూసెక్కుల నీరు చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది బసవరాజ్? అంటే ఆల్మోస్ట్ ఏదైతే మనకు ఇప్పుడు ప్రాజెక్ట్ కెపాసిటీ 215 టీఎంసీలు ఉండగా 210 టీఎంసీలకు ఎల్లుండి అంటే పూర్తి స్థాయి నీటి మట్టం 210 టీఎంసీలకు చేరుకునింది. అదేవిధంగా 885 నీటి మట్టం ఏదైతుందో 885 అడుగుల నీటి మట్టం కూడా భర్తీ కానుంది. ఈ నేపథ్యంలో అంటే పూర్తి స్థాయిలో ఒకేసారి డ్యామ్ నింపేస్తే ఇబ్బంది కాబట్టి వచ్చిన నీటిని వచ్చినట్టే అంటే అవుట్ ఫ్లో కింద నాగార్జున సాగర్ కు వదిలే పరిస్థితి కనిపిస్తుంది మనకు. అంటే ఈ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలను మరి అలర్ట్ చేస్తున్నారా? అది ఖచ్చితంగా, ఎందుకంటే దేవస్థానం ఇప్పటికే అంటే ఆలయ ప్రాంగణానికి అంటే భక్తులు పాతాళ గంగకు స్నానానికి దానికి వస్తూ ఉంటారు. వందలాది మంది భక్తులు డైలీ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడం మీద అలాగే విధంగా ఈ ప్రాజెక్టు పరివాహక గ్రామాలకు కూడా హెచ్చరించారు. అంటే ఏదైనా పశువుల కాపాలు కావచ్చు, గొర్రెల కాపాలు కావచ్చు, లేదా రైతులు వ్యవసాయ పనిముట్లు పంపు చెట్లు ఏమైనా ఉంచినట్లయితే అవన్నీ కూడా తీసేసుకోవాలి. పరిస్థితి అంటే నీట మునిగే అవకాశం ఉందని హెచ్చరికలు అయితే ఇంజనీర్లు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది మనకు. అంటే బసవరాజ్, ఇప్పటికి ప్రస్తుతం ఎంత నీటి మట్టం ఉంది, మరి ఈ టైంలో కిందకి ఎంత వరకు నీటిని విడుదల చేస్తున్నారు? ప్రజెంట్ అంటే అధికారిక లెక్కలు బట్టి మనకు 885 పూర్తి స్థాయి నీటి మట్టం అయితే ప్రజెంట్ అయితే 872.60 అడుగులుగా నీటి మట్టం ఉంది. అంటే మరికొన్ని అంటే రేపటి ఈవినింగ్ లోపు రేపు సాయంత్రానికంతా
పూర్తి స్థాయి ఏదైతే 885 ఉందో 885 ఫుల్ గా నిండుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా బస్వరాజ్ అవుట్ ఫ్లో ప్రస్తుతం ప్రెసెంట్ అవుట్ ఫ్లో మనకు 60,977 ఉంది. అంటే ఈ రోజు అందిన లెక్కల ప్రకారం అవుట్ ఫ్లో కింద 60,977 క్యూసెక్లు నీరు పోతా ఉంది. ఓకే, మరి ఎల్లుండ అంటే అన్ని గేట్లు ఎత్తేస్తారు, టోటల్ గా మొత్తం అవుట్ ఫ్లో అంతా కూడా బయటకు వచ్చేస్తుంది, నీటిని మొత్తం విడుదల చేస్తారు డ్యామ్ నుంచి అంటున్నారు. అంటే ఎల్లుండి అంటే ఇంకా 2 రోజులు అంటే మనకు ఇంకా 48 గంటల సమయం ఉంది కాబట్టి ఈ ప్రవాహము అంటే ఏదైతే ఇప్పుడు 4,34,000 పైచీలకు క్యూసెక్కులు ప్రాజెక్టులకు నీరు వస్తా ఉంది. ఈ నీరు అంటే రేపు ఎల్లుండి ఇదే ఫ్లో వచ్చినట్టయితే, ఇదే క్యూసెక్కులు వచ్చినట్టయితే మాక్సిమం 2 గంటల పైన ఎక్కువ గేట్లు తెరిచే అవకాశం ఉంది. లేదంటే 2 అయితే ఖచ్చితంగా తీసే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. రైట్ బస్వరాజ్, థ్యాంక్ యూ.